దిస్ ఇస్ చాణక్య. అందరికీ వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే కవర్ చేయబోతున్నాను. సో అదే వచ్చేప్పటికి బిట్ కాయిన్ మైనింగ్ అంటే ఏంటి అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది, దీన్ని చేయడం ప్రాఫిటబుల్లా కాదా అండ్ దీన్ని ఎలా చేస్తారు ఏంటి అన్న డీటెయిల్స్ మొత్తం కూడా సో ఈ వీడియోలో నేను మీకు కవర్ చేయబోతున్నాను. సో డెఫినెట్గా వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ టాపిక్కి సంబంధించి మన ఛానల్లో వచ్చేప్పటికి ఫ్యూచర్లో చాలా రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో వచ్చేప్పటికి పూర్తిగా చూసి ఈ టాపిక్ గురించి అయితే తెలుసుకోండి. సో ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు అర్థమైతే అవుతాయి అన్నమాట. ఇంకా ఆలస్యం చేయొద్దు, నెక్స్ట్ వచ్చేప్పటికి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిట్ కాయిన్ అనేది వచ్చేప్పటికి ఒక డీసెంట్రలైజ్డ్ మనీ అన్నమాట. అంటే మీ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ఎలాంటి సెంట్రల్ అథారిటీ లేకుండా సో మీరు వచ్చేప్పటికి ఫండ్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సెంట్రల్ అథారిటీ అంటే లైక్ మనకి గవర్నమెంట్ కావచ్చు లేదా బ్యాంక్ కావచ్చు. సో ఇవన్నీ కూడా దాని కిందకైతే వస్తాయన్నమాట. లైక్ మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారనుకోండి, సో మీ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక సో మిడిల్ పర్సన్ కింద వచ్చేప్పటికి బ్యాంక్ ఉండి సో మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తుంది లైక్ మీ అకౌంట్లో కరెక్ట్గా మనీ ఉన్నాయా లేదా, అవతల అకౌంట్ డీటెయిల్స్ కరెక్టా కాదా, ఇదంతా కరెక్ట్గా వెళ్ళిందా లేదా, సో ఇదంతా వచ్చేప్పటికి బ్యాంక్ అయితే చెక్ చేస్తుంది. సో ఇలా బిట్ కాయిన్ విషయానికి వచ్చినట్టయితే ఇలా మిడిల్గా చెక్ చేయడానికి ఎలాంటి బ్యాంక్ కూడా అయితే ఉండదు. సో అందుకే వచ్చేప్పటికి దీన్ని డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అని అయితే అన్నాను. మరి బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ మిడిల్గా ఉండి ఎవరు వెరిఫై చేస్తారు బ్రో అని మీరు నన్ను అడిగినట్టయితే ఈ ప్రాబ్లంకి వచ్చేప్పటికి ఒక క్రియేటివ్ వేలో సొల్యూషన్ అయితే ఉంది. అదే వచ్చేప్పటికి మైనింగ్ అన్నమాట. సో ఈ మైనింగ్లో వచ్చేప్పటికి ఎవరైనా కూడా బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసి బ్యాంకర్లు అయితే మారొచ్చు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే జస్ట్ వచ్చేప్పటికి ఒక ర్యాండమ్ నెంబర్ని అయితే గెస్ట్ చేయాలి. సో ఆ నెంబర్ ఏం చేస్తుంది బ్రో అని మీరు నన్ను అడిగినట్టయితే ఆ నెంబర్ వచ్చేప్పటికి సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా జనరేట్ చేయబడిన ఈక్వేషన్ లేదా ప్రాబ్లంకి వచ్చేప్పటికి క్లియర్ అయితే చేస్తుంది, అంటే సాల్వ్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ గెస్సింగ్ అంతా కూడా మనం చేయాల్సిన అవసరం అయితే లేదు, అంతా కూడా కంప్యూటర్స్ చేయడం అయితే జరుగుతుంది. సో దట్ ఎంత పవర్ఫుల్ కంప్యూటర్స్ ఉంటే అన్ని నెంబర్స్ వచ్చేప్పటికి మీరు పర్ సెకండ్కి గెసెస్ అయితే చేయొచ్చు. సో దట్ మీ దగ్గర పవర్ఫుల్ కంప్యూటర్ ఉండే కొలది మీరు చేసే గెసెస్ పెరుగుతాయి కాబట్టి ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీ కంప్యూటర్ ఆర్ మైనర్ కనుక రైట్ నెంబర్ గెస్ట్ చేసినట్టయితే నెక్స్ట్ బ్లాక్ లో ఉన్న పెండింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వెరిఫై చేయడానికి మీరు రైట్ అయితే వస్తుంది, టెంపరీగా అయితే వస్తుంది అనమాట. సో ఈ రైట్ లో వచ్చేప్పటికి మీరు పెండింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వెరిఫై చేయొచ్చు. సో ఆఫ్టర్ మీ మైనర్ ని యూజ్ చేసుకుని మీరు వెరిఫై చేసిన తర్వాత సో మీరు వెరిఫై చేసిన బ్లాక్ డీటెయిల్స్ వచ్చేప్పటికి వరల్డ్ లో మిగతా మైనర్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే మిగతా కంప్యూటర్స్ ఏవైతే ఈ నెంబర్ గెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయో వాటిలన్నింటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అవన్నీ కూడా వ్యాలిడేట్ చేసిన తర్వాత బ్లాక్ వచ్చేప్పటికి క్లియర్ అయితే అవుతుంది అనమాట. అంటే పెండింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వెరిఫై అవడం అయితే జరుగుతుంది. అంతే బానే ఉంది, ఇంత టైం స్పెండ్ చేసి ఆ కరెక్ట్ నెంబర్ గెస్ట్ చేసి బ్లాక్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసినందుకు మాకేంటి బ్రో లాభం అని మీరు అడిగినట్టయితే కనుక సో ఇందులో వచ్చేప్పటికి బ్లాక్ ఎవరైతే సక్సెస్ఫుల్లీ క్రియేట్ చేస్తారో వాళ్ళకు వచ్చేప్పటికి ఇక్కడ బ్లాక్ రివార్డ్ రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆ బ్లాక్ లో ఏవైతే ట్రాన్సాక్షన్స్ మీరు వెరిఫై చేశారో దానికి ట్రాన్సాక్షన్ ఫీ అయితే ఉంటుంది కదా, లైక్ ఒకరి నుంచి ఒకరికి పంపినప్పుడు సో మధ్యలో ట్రాన్సాక్షన్ ఫీ అయితే కట్ చేసుకుంటారు కదా, ఆ ట్రాన్సాక్షన్ ఫీ కూడా మీకే రావడం అయితే జరుగుతుంది. మెయిన్లీ వచ్చేప్పటికి బ్లాక్ రివార్డ్ అన్నమాట. సో బ్లాక్ రివార్డ్ వచ్చేప్పటికి ప్రస్తుతానికి 3.125 బిట్ కాయిన్లు, అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే వాటి వాల్యూ చూసుకున్నట్టయితే అక్షరాల 1,66,00,000 రూపాయలు అన్నమాట ప్రస్తుతం ఉన్న ప్రైస్ ప్రకారం. అండ్ ఆల్సో దానికి తోడు మీకు ఏదైతే ట్రాన్సాక్షన్ ఫీ అయితే ఉంటుందో అది కూడా మీకే రావడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా మాత్రమే కొత్త బిట్ కాయిన్లు వచ్చేప్పటికి బ్లాక్ చైన్ లోకి అయితే యాడ్ అవుతాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కనుక మార్కెట్ లోకి అయితే రావడం జరుగుతుంది. అంతా బానే ఉంది, మేము కూడా మా పర్సనల్ కంప్యూటర్ లో మైనింగ్ స్టార్ట్ చేసి బ్లాక్ రివార్డ్ అయితే కొడతాం అంటే కనుక అంత ఫాస్ట్గా అయితే కాదు. ఎందుకంటే బిట్ కాయిన్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో బిట్ కాయిన్ ని క్రియేట్ చేసినప్పుడే సో ఏదైతే ఈ నెట్వర్క్ డిఫికల్టీ పెరుగుతుందో, అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఏదైతే ఈ నెంబర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్న కంప్యూటర్లో పవర్ పెరుగుతుందో సో మనకి నెట్వర్క్ డిఫికల్టీ కూడా పెరుగుతుంది. అంటే ఈక్వేషన్ లేదా ప్రాబ్లం అని చెప్పాను కదా, అది ఇంకా ఇంకా డిఫికల్ట్గా అయితే మారుతుందన్నమాట. నెంబర్లు అయితే ఇంకా పెరిగిపోతాయి. సో దట్ గెస్ట్ చేయడం కూడా అయితే కష్టం అవుతుంది. సో డిఫికల్టీ అనేది వచ్చేప్పటికి సిస్టమే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. ఇన్ కేస్ మైనింగ్ పవర్ పెరిగింది అనుకోండి, అంటే మైన్ చేసే కంప్యూటర్లు పెరిగాయి అనుకోండి, సో ఆటోమేటిక్గా డిఫికల్టీ పెరుగుతుంది, కష్టం అయితే అవుతుంది అనమాట నెంబర్ గెస్ట్ చేయడానికి. అదే ఒకవేళ మైనింగ్ పవర్ తగ్గాయి అనుకోండి, అంటే కంప్యూటర్లు తక్కువ మైనింగ్ చేస్తున్నాయి అనుకోండి, సో ఆటోమేటిక్గా డిఫికల్టీ కూడా తగ్గడం జరుగుతుంది, అంటే ఈజీగా గెస్ట్ చేయొచ్చు. ఎందుకని బిట్ కాయిన్ క్రియేటర్ సతోషి నకమోటో ఇలా చేశారని మీరు అడిగినట్టయితే కనుక సో ఈ విధంగా మాత్రమే మార్కెట్లోకి మనకి బిట్ కాయిన్లు రావడానికి స్టడీ ఫ్లో అయితే ఉంటుంది. సో ఇన్ కేసు డిఫికల్టీ సేమ్ ఉందనుకోండి, మనకి మైనింగ్ పవర్స్ ఇప్పుడు ఎప్పటికప్పుడు వచ్చేప్పటికి కొత్త టెక్నాలజీ వస్తుంది. సో పవర్ఫుల్ కంప్యూటర్లు వచ్చే కొలది వచ్చేప్పటికి ఆ ఏదైతే డిఫికల్టీ ఉన్నదో ఈజీగా అయితే కంప్లీట్ చేసేస్తే ఈక్వేషన్ వచ్చేప్పటికి సో దట్ ఎవ్రీ బ్లాక్ వచ్చేప్పటికి చాలా త్వరగా మార్కెట్లోకి అయితే వచ్చేస్తుంది. అంటే ప్రతిసారి కూడా 3 బిట్ కాయిన్లు మనకు వచ్చేప్పటికి బ్లాక్లోకి యాడ్ అయిపోతాయి. సో ఈ విధంగా ఏమవుతుందంటే
మార్కెట్లోకి ఒక్కసారిగా కొత్త బిట్ కాయిన్లు రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి బిట్ కాయిన్ ప్రైస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి అలా అవ్వకుండా స్టడీ ఫ్లో ఉండేటట్టు బిట్ కాయిన్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా అయితే సిస్టమ్ అయితే డిజైన్ చేశారు. మీకు యావరేజ్ గా చెప్పాలంటే కనుక ఎవ్రీ 10 minutes వచ్చేప్పటికి ఒక కొత్త బ్లాక్ వచ్చేప్పటికి బ్లాక్ చైన్ లోకి అయితే యాడ్ అవుతుంది. ఇది యావరేజ్ మాత్రమే అన్నమాట. మీకు 10 minutes లోనే మల్టిపుల్ బ్లాక్స్ వచ్చేప్పటికి మనకి బ్లాక్ చైన్ లోకి యాడ్ అవ్వచ్చు, లేదంటే కనుక తర్వాత ఒక నెక్స్ట్ అవర్ వరకు మనకి ఎలాంటి బ్లాక్స్ కూడా యాడ్ అవ్వకపోవచ్చు. ఇది కేవలం యావరేజ్ నెంబర్ మాత్రమే. సో ఈ వేళ ఏమవుతుందంటే మనకి బిట్ కాయిన్ రేస్ అయితే పెరుగుతుంది. మైనింగ్ రేస్ వచ్చేప్పటికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ పవర్ఫుల్ కంప్యూటర్ ఉంటుందో వాళ్ళకి వచ్చేప్పటికి ఎక్కువ ఈ నెంబర్ని గెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి అన్నమాట. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బ్లాక్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయడానికి ఈక్వేషన్ని క్లియర్ చేసే ఛాన్స్ అయితే పెరుగుతుంది ఎవరి దగ్గర ఎక్కువ కంప్యూటర్స్ ఉంటాయో అండ్ ఎవరి దగ్గర పవర్ఫుల్ కంప్యూటర్స్ ఉంటాయో వాళ్ళకి. బిట్ కాయిన్ వచ్చిన కొత్తలో అంటే 2009లో ఎవరైతే మనకి సతోషి నకమోటో బిట్ కాయిన్ క్రియేటర్ ఉన్నారో అండ్ వాళ్ళ ఫ్రెండ్ హాల్ ఫిన్నే అని చెప్పి, సో వాళ్ళ ఫ్రెండ్ అన్న ఇంకా సమ్ మెంబర్స్ కలిపి వాళ్ళ పర్సనల్ కంప్యూటర్లో మైనింగ్ అయితే చేసేవాళ్ళు. బట్ వన్స్ బిట్ కాయిన్ ప్రైస్ పెరగడం అండ్ దాని యొక్క పాపులారిటీ పెరగడం స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే నార్మల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా మైనింగ్ అయితే స్టార్ట్ చేశారు. బట్ ఫస్ట్లో CPU మైనింగ్ సరిపోయేది, కాకపోతే ఏంటంటే వన్స్ పాపులారిటీ పెరిగే కొద్ది పీపుల్ వచ్చేప్పటికి మోర్ పవర్ఫుల్ వేస్ గురించి వచ్చేప్పటికి వెతకడం అయితే స్టార్ట్ చేశారు. అప్పుడే వచ్చేప్పటికి మార్కెట్లోకి GPU మైనింగ్ అయితే రావడం జరిగింది. సో GPU అంటే మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ నా కంప్యూటర్లో చూస్తున్నారు కదా కింద డబ్బా వచ్చేప్పటికి, సో అది వచ్చేప్పటికి GPU అని అయితే అంటారన్నమాట. సో దీన్ని జనరల్గా వచ్చేప్పటికి గేమింగ్లో గ్రాఫిక్స్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది CPUతో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి 30 times లేదా అంతకన్నా ఎక్కువ వచ్చేప్పటికి పవర్ఫుల్గా ఉండడం జరుగుతుంది. సో దీంతో వచ్చేప్పటికి చాలా నాళ్ళు పీపుల్ అయితే మైనింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సాఫ్ట్వేర్ అది కూడా అయిపోయింది. దాని తర్వాత వచ్చేప్పటికి మార్కెట్లోకి ఏసిక్ మైనర్లు అయితే రావడం అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. వన్స్ ఈ ఏసిక్ మైనర్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత మైనింగ్ ఇండస్ట్రీ మారిపోయింది. ఎందుకంటే మనకి CPU మైనింగ్ ఆర్ GPU మైనింగ్ తో కంపేర్ చేసుకుంటే సో ఏసిక్ మైనర్స్ అనేవి చాలా పవర్ఫుల్గా అయితే ఉండేవి. సో ఎందుకంటే ఏసిక్ మైనర్లు వచ్చేప్పటికి కేవలం మైనింగ్ కోసమే యూజ్ చేస్తారో, అది ఎందుకు పనికిరాదన్నమాట, కేవలం మైనింగ్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు GPU కానీ CPU కానీ తీసుకుంటే అవి యాక్చువల్గా వచ్చేప్పటికి కంప్యూటర్ ఎక్విప్మెంట్ అనమాట. అంటే కంప్యూటర్లో మనకి ప్రాసెసింగ్ చేయడానికి అండ్ దాంతోపాటు GPU వచ్చేప్పటికి గ్రాఫిక్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అయ్యేది. కాకపోతే ఏసిక్ మైనర్లు చాలా ఎఫిషియెంట్గా పవర్ఫుల్గా ఉండేవి, ఓన్లీ మైనింగ్ మాత్రమే చేస్తాయి. మన గ్రాఫిక్ కార్డులు అండ్ CPUలతో కంపేర్ చేసుకున్న కొన్ని వందల రెట్లు వచ్చేప్పటికి చాలా పవర్ఫుల్గా అయితే ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఏసిక్ మైనర్లు వచ్చేప్పటికి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మార్కెట్లో రన్ అవుతున్నవి అయితే అవే అన్నమాట. సో ఓవరాల్గా మైనింగ్ ఈ విధంగా అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు బిట్ కాయిన్ కావాలంటే కనుక ఈ విధంగా మాత్రమే రావడం అయితే జరుగుతుంది. ఒకటి మీరు కావాలంటే మైనింగ్ అయితే చేయాలి, మీకు బిట్ కాయిన్లు అయితే రావడం జరుగుతుంది. లేదు అంటే కనుక మీరు వచ్చేప్పటికి మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న బిట్ కాయిన్స్ని బై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ విధంగా వచ్చేప్పటికి మైనింగ్ ప్రాసెస్ అయితే వర్క్ అవుతుంది. సో మీకు మైనింగ్ అంటే ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు మైనింగ్ పూల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతా బాగానే ఉంది. మార్కెట్లో ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్న ఒక బెస్ట్ పవర్ఫుల్ ఏసిక్ మైనర్ నేను కొనుక్కుని తెచ్చుకుని సో దాంతో సోలో మైనింగ్ చేస్తానంటే కనుక మీరు ఇంకా డిసడ్వాంటేజ్లో ఉన్నట్టే. ఎందుకంటే కనుక ఆల్రెడీ మీలాగా ఇప్పుడు ఆల్రెడీ కొన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. సో నేను ప్రొఫెషనల్ మైనింగ్ ఫార్మ్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఈ మైనింగ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు లైక్ ఎలాన్ మస్క్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే మైనింగ్ ఫార్మ్స్ పెడతారు. అంటే ఒకే చోట ఎక్కువ ఏసిక్ మైనర్లు, లైక్ ఎక్కువ అంటే 10-20 అనుకోకండి, వందలు వేల ఏసిక్ మైనర్లు కొని వాటిలన్నింటినీ ఒకే దాని కింద కనెక్ట్ చేసి మైనింగ్ బ్లాక్ హిట్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. ఇప్పుడు మీరు ఒక ఏసిక్ మైనర్ కొనుక్కుని వాళ్ళతో పోటీ పడి మైనింగ్లో సోలోగా బ్లాక్ కొట్టాలంటే అది చాలా కష్టం అని చెప్పొచ్చు. ఈ వేలోనే మనకి సొల్యూషన్ కింద పూల్ మైనింగ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ పూల్ మైనింగ్లో ఏం జరుగుతుందంటే మీలాగానే సోలో మైనర్స్ కొనుక్కున్న అందరూ కూడా వచ్చేప్పటికి వాళ్ళ మైనింగ్ పవర్ని అంతా కూడా పూల్కి అయితే కనెక్ట్ అయితే చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మైనింగ్ పవర్ పూల్లో ఉన్నది చాలా ఎక్కువైతే ఉంటుంది. సో ఈ పవర్ అంతా యూజ్ చేసి ఏదైతే మనకి ఈక్వేషన్ ఉందో, మైనింగ్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేయడానికి అయితే ట్రై చేస్తారన్నమాట. సో ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఎక్కడ అవుతుందంటే ఇక్కడ చిన్న మైనర్ పెద్ద మైనర్ అన్న తేడా లేదు. సో మీ దగ్గర తక్కువ పవర్ మైనర్ ఉన్నా లేదా వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ పవర్ మైనర్ ఉన్నా అందరూ కలిపి పూల్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. సో అందరూ మైనింగ్ చేస్తుండగా ఏదో ఒక మైనర్ వచ్చేప్పటికి బ్లాక్ హిట్ చేస్తే కనుక సో ఏదైతే వచ్చిన రివార్డ్ ఉంటుందో, ఇందాక నేను చెప్పాను కదా ట్రాన్సాక్షన్ ఫీ అండ్ బ్లాక్ రివార్డ్ అని చెప్పి, ఇది ఎవరైతే ఎక్కువ పవర్ పూల్కి ఇచ్చారో లేదంటే ఎవరు ఎక్కువ టైం ఇచ్చారో సో దీన్ని బేస్ చేసుకుని వీళ్ళందరికీ కూడా ఈక్వల్గా వచ్చేప్పటికి డిస్ట్రిబ్యూషన్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో మీరు ఎక్కువ మైనింగ్ పవర్ ఇస్తే వచ్చిన రివార్డ్లో ఎక్కువ మైనింగ్ అంటే ఎక్కువ రివార్డ్ వచ్చేప్పటికి మీకు రావడం జరుగుతుంది. తక్కువ మైనింగ్ పవర్ ఇస్తే తక్కువ రివార్డ్ వచ్చేప్పటికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేప్పటికి పూల్స్ అయితే మనకి వర్క్ అయితే అవుతాయి అన్నమాట. సో ఈ వేలో మీ మైనర్ కనుక బ్లాక్ హిట్ చేసినా హిట్ చేయకపోయినా మీకు వచ్చేప్పటికి గ్యారెంటెడ్ రివార్డ్ అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ మార్కెట్లో వచ్చేప్పటికి ఈ విధంగా మైనింగ్ పూల్స్ చాలా వచ్చేప్పటికి అవైలబిలిటీకి అయితే ఉన్నాయి. అంతా ఓకే. ఇప్పుడు మైనింగ్ అనేది ప్రాఫిటబుల్లా కాదా బ్రో అని మీరు నన్ను అడిగినట్టయితే ఇది వచ్చేప్పటికి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేప్పటికి హ్యాష్ రేట్ అన్నమాట. హ్యాష్ అనేది వచ్చేప్పటికి మన కంప్యూటర్ ఏదైతే క్లియర్ చేసిన మ్యాథమెటికల్ ప్రాబ్లం ఉందో దాన్ని వచ్చేప్పటికి హ్యాష్ అని అయితే అంటారు.
అండ్ హ్యాష్ రేట్ అంటే మీ కంప్యూటర్ పర్ సెకండ్కి ఎన్ని గెస్సెస్ చేస్తుందన్నది హ్యాష్ రేట్ అన్నమాట. ఈ హ్యాష్ రేట్ అనేది డిఫరెంట్ కేటగిరీలో అయితే కొలుస్తారు. ఫస్ట్ వచ్చేటప్పటికి మెగా హ్యాష్, గిగా హ్యాష్, టెరా హ్యాష్, పెటా హ్యాష్. ఇవి కాకుండా పెద్దవి ఇంకో రెండైతే ఉన్నాయి, ఎక్సా హ్యాష్ అండ్ జెటా హ్యాష్ అన్నమాట. జనరల్ గా మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్న మైనర్స్ అన్ని కూడా టీహెచ్ మీద అయితే ఉండడం అయితే జరుగుతుంది, అంటే టెరా హ్యాషెస్ అన్నమాట. ఏసిక్ మైనర్లు అన్ని కూడా ప్రస్తుతానికి ఇంకా పవర్ఫుల్ మైనింగ్ చెప్పాలంటే 390 టెరా హ్యాషెస్ పర్ సెకండ్ ఉన్న మైనర్లు కూడా మార్కెట్ లో మనకి అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో ఇది టోటల్ గా వచ్చేప్పటికి ఫస్ట్ ఫ్యాక్టర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేప్పటికి బ్లాక్ రివార్డ్. ఈ బ్లాక్ రివార్డ్ వచ్చేప్పటికి ప్రస్తుతానికి 3.125 బిట్ కాయిన్ల కింద అయితే ఉంది. అండ్ ఇది 2009 లో చూసుకున్నట్టయితే 50 బిట్ కాయిన్ల కింద అయితే ఉండేది. కాకపోతే ఏమవుతుందంటే ఎవ్రీ 2,10,000 బ్లాక్స్ కి, లేదంటే కనుక ఇంకా టైంలో చెప్పాలంటే ఎవ్రీ అబౌట్ యావరేజ్ గా ఒక 4 years కి ఈ బ్లాక్ రివార్డ్ వచ్చేప్పటికి హాఫ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా 2009 నుంచి ఎవ్రీ 4 years కి హాఫ్ అవుతూ వచ్చి ప్రస్తుతానికి లాస్ట్ మంత్ ఏదైతే మనకి మార్చిలో ఉందో, సో మార్చిలో వచ్చేప్పటికి మనకి మళ్ళీ హాల్ఫ్ అయితే అయ్యింది బిట్ కాయిన్ బ్లాక్ రివార్డ్ వచ్చేప్పటికి. సో లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో వచ్చేప్పటికి 6.25 బిట్ కాయిన్లు అయితే వచ్చేవి, ప్రస్తుతానికి వచ్చేప్పటికి 3.125 బిట్ కాయిన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక ఫ్యాక్టర్ అన్నమాట. సో ఈ హాల్వింగ్ టాపిక్ మీద వచ్చేప్పటికి నేను వీలైతే సెపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో టోటల్ గా వచ్చేప్పటికి ఇంకా డెప్త్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అన్న నెక్స్ట్ ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే మైనింగ్ డిఫికల్టీ అన్నమాట. ఈ డిఫికల్టీ అనేది వచ్చేప్పటికి మనం బ్లాక్ ని క్లియర్ చేయడానికి ఎంత కష్టం అవుతుందో దాన్ని రిప్రజెంట్ చేసేదే సో ఈ డిఫికల్టీ అన్నమాట. మీకు మార్కెట్లో ఎక్కువ మైనర్లు ఉండే కొలది డిఫికల్టీ అయితే పెరగడం అయితే జరుగుతుంది, అండ్ తక్కువ మైనర్లు ఉండే కొలది డిఫికల్టీ తగ్గడం అయితే జరుగుతుంది. సో దీన్ని కూడా వచ్చేప్పటికి కన్సిడరేషన్ లోకి అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అన్నమాట. పర్ యూనిట్ కి మీ ఏరియాలో ఎంత అయితే ఛార్జ్ చేస్తున్నారు అన్నది కూడా వచ్చేప్పటికి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే మార్కెట్లో వచ్చేప్పటికి మనకు అవైలబుల్గా ఉన్న ఏసిక్ మైనర్లు అన్నీ కూడా సో మచ్ పవర్ కన్జంప్షన్ అయితే చేస్తాయన్నమాట. సో మీ దగ్గర ఏ మైనర్ ఉందో దాని మీద డిపెండ్ అయ్యి సో ఒక్కో మైనర్ ఒక్కో రకంగా వచ్చేప్పటికి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అయితే చేస్తుంది. ఆల్సో వచ్చేప్పటికి ఎలక్ట్రిసిటీ బిల్ పర్ యూనిట్కి ఎంత పడుతుంది, అండ్ దాంతోపాటు మీ ఏసిక్ మైనర్ ఏదైతే ఉందో అది ఎంత పవర్ కన్జంప్షన్ చేస్తుంది అన్నది సో మీరు వచ్చేప్పటికి కన్సిడరేషన్లోకి అయితే తీసుకోవాలి. సో ఈ ఫ్యాక్టర్ డీటెయిల్స్ అన్ని కూడా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కనుక మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి బిట్ కాయిన్ మైనింగ్ ప్రాబబిలిటీ అని కొట్టినట్టయితే సో చాలా సైట్లు వచ్చేప్పటికి అవైలబిలిటీకి అయితే వస్తాయి. మీరు ఏదో ఒక సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి సో బిట్ కాయిన్ మైనింగ్ అనేది ప్రాఫిటబుల్లా కాదా అన్నది అక్కడ మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ప్రాఫిటబుల్ అనుకుంటే కనుక సో అక్కడ వచ్చేప్పటికి ఎంత వస్తుంది, ఎంత పవర్ఫుల్ కన్జంప్షన్ చేస్తుంది, ఎంత ప్రాఫిట్ మిగులుతుంది అన్నది అయితే చూపిస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు కావాలంటే మైనింగ్ అయితే చేయొచ్చు. ఆల్సో దాంతోపాటు బిట్ కాయిన్ ప్రైస్ అనేది వచ్చేప్పటికి ఎప్పుడు కూడా సేమ్ అయితే ఉండదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది మార్కెట్ని బేస్ చేసుకుని. సో దాన్ని కూడా వచ్చేప్పటికి కన్సిడరేషన్లోకి అయితే తీసుకోవాలి. ఇన్ కేస్ బిట్ కాయిన్ ప్రైస్ హై ఉందనుకోండి మీ ప్రాబిలిటీ హై ఉంటుంది. ఇన్ కేస్ బిట్ కాయిన్ ప్రైస్ చాలా తక్కువ ఉందనుకోండి, మీరు ఎక్కువ బిట్ కాయిన్లు ఎర్న్ చేస్తున్నా దాని ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి మీ ప్రాబిలిటీ తక్కువ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ వీడియోలో కవర్ చేయాలనుకున్న టాపిక్లు అయితే ఇవి. సో మీకు మైనింగ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేస్తారు, అండ్ దీనిలో ప్రాఫిటబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది టోటల్గా మీకు అర్థమైంది కాబట్టి సో ఫ్యూచర్ వీడియోలో వచ్చేప్పటికి మన ఛానల్లో ఏసిక్ మైనర్ల గురించి అండ్ వాటిని అన్బాక్స్ చేసి అండ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అండ్ క్లౌడ్ మైనింగ్ గురించి వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా మీకు మైనింగ్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ కావాలనుకుంటే సో ఖచ్చితంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.